శృతి వాళ్ళ ఇంట్లో నల్లపూసల కార్యక్రమం ఫంక్షన్ అయితే జరుగుతూ ఉంటుంది. ఇంతలో అక్కడికి ప్రభావతి వాళ్ళ ఫ్యామిలీ అందరూ వస్తారు. ఇక వాళ్ళ ఫ్యామిలీ అందరూ రావడంతో అక్కడే ఉన్న శృతి వాళ్ళ అమ్మ నాన్న వచ్చిన వాళ్ళందరికీ కూడా వెల్కమ్, నమస్కారం అంటూ వాళ్ళైతే లోపలికి ఆహ్వానిస్తూ ఉంటారు. ఇక శృతి వాళ్ళ నాన్న సత్యంని చూసి నమస్కారం అండి అని చెప్పి అంటాడు. దాంతో సత్యం కూడా నమస్కారం అని చెప్పి నమస్కారం పెడతాడు. అలా వాళ్ళిద్దరూ కూడా మాట్లాడుకుంటారు. అది చూసి ప్రభావతి చాలా సంతోషిస్తుంది. ఇక బాలుకి కూడా నమస్కారం పెడతాడు. అది చూసి బాలు అయితే ఏమనుకున్నా రెండు చేతులు ఎత్తి జోడించి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న రోహిణిని చూసి శృతి వాళ్ళ అమ్మ ఇలా అంటూ ఉంటుంది, ఏంటి రోహిణి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు లేరా అని చెప్పి అడుగుతుంది. ఇక వెంటనే అక్కడ ఉన్న ప్రభావతి రోహిణితో ఇలా అంటూ ఉంటుంది, ఏంటమ్మా కనీసం మీ నాన్నకి బాధ్యత అనేదే లేదా? మీ నాన్నని ఒక్కసారి ఇప్పుడు పిలు, ఇప్పుడే వెంటనే ఫోన్ చేయు, రమ్మని చెప్పు అని చెప్పి ప్రభావతి అంటుంది. దాంతో రోహిణి అయితే సరే అత్తయ్య అని చెప్పి కంగారు పడుతూ అంటుంది. ఇక రోహిణి వాళ్ళ ఫ్రెండ్ రోహిణితో ఇలా అంటూ ఉంటుంది, ఇప్పుడు నిన్ను కాపాడేది ఆ బాలు ఒక్కడేనే. ఆ బాలు కానీ ఫుల్గా తాగాడంటే రచ్చ రచ్చ చేస్తాడు. ఇదేమో మొత్తం పెటాకులు అవుతుంది. అప్పుడు నువ్వు తప్పించుకోవచ్చే. ఇప్పుడు నేను సెట్ చేసిన వాళ్ళు వచ్చేస్తున్నారు అని చెప్పి అంటూ ఉంటుంది. వాళ్ళు బాలు చేత ఫుల్గా తాగించుతారులే అని చెప్పి అంటుంది. దాంతో రోహిణి అయితే చాలా మంచి పని చేసావని చెప్పి అంటుంది. ఇక బాలు అయితే అక్కడ ఫంక్షన్లో కూర్చొని మౌనంగా చూస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న శృతి వాళ్ళ అమ్మ ఇలా అంటూ ఉంటుంది, నేను చెప్పినట్లుగా చేస్తారండి, వాళ్ళు బాలుని రెచ్చగొడతారు. బాలు ఏమో పెద్ద గొడవ చేస్తాడు. అప్పుడు ఈ ఫంక్షన్లో పెద్ద గొడవ జరుగుతుంది. అప్పుడు వాళ్ళని చీకొట్టి పంపించేయచ్చు, అర్థమవుతుంది కదా. బాలుగాడు ఈ ఫంక్షన్లో పెద్ద గొడవ చేసేలా నేను ప్లాన్ చేశానండి. వాడికి ఖచ్చితంగా కోపం వస్తుంది. కోపంలో ఏదైనా చేస్తాడు. అప్పుడు మనం ఏదైనా అనగలమండి. అప్పుడు మనకి రైట్స్ ఉంటాయి అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక బాలు అయితే ఆ ఫంక్షన్లో గొడవ చేస్తాడా? ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.